అండి, ఐఎమ్ డాక్టర్ మల్లిక్. మొన్న రీసెంట్గా ఫీవర్స్ గురించి మాట్లాడుకున్నామండి, జ్వరాల గురించి మాట్లాడుకున్నాం. అయితే సింపుల్గా వచ్చే జ్వరాలు, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఒళ్ళు నొప్పులు, వాటితో వచ్చే జ్వరాల గురించి కొంచెం మాట్లాడుకున్నాం. అయితే అది ఎలా ట్రీట్ చేయాలి, దానికి అంత సీరియస్నెస్ లేదు, 2 రోజుల పాటు వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ మొన్న లాస్ట్ టాపిక్ అంటే ఈ ఫీవర్ 1లో ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫీవర్ 2లో మాట్లాడుకుందాం. అంటే ఫీవర్ కంటిన్యూయేషన్లో ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాల్సిన ప్రాబ్లం ఏంటి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాలి. అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాస్ట్రో ఎంట్రైటిస్. ఫీవర్ 2 అంటే గ్యాస్ట్రో ఎంట్రైటిస్ విత్ ఫీవర్. ఒకప్పుడు మన చిన్నప్పుడు కలరా అనేవారండి, ఒకప్పుడు కలరా అనేవారు. బాగా మోషన్స్, వాంతులు అవి ఇవి అయ్యేవి. తర్వాత దాన్నే ఫుడ్ పాయిజనింగ్ అన్నారు. ఫుడ్ పాయిజనింగ్, కలరానే ఫుడ్ పాయిజనింగ్ అన్నారు. తర్వాత దాన్ని ఇప్పుడు మనం గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటాం. ఈ గ్యాస్ట్రో ఎంట్రైటిస్లో వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఫీవర్ కూడా ఉంటుంది, జ్వరం కూడా ఉంటుంది. సో జ్వరంతో పాటు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి ఇవన్నీ వస్తే దాన్ని గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటారు. సో ఇది అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన ప్రాబ్లం. ఇది వెయిట్ చేసి మనం కంగారు లేదు అనుకునే సమస్య కాదు ఇది. దీంట్లోనే ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ కంటే ముందు ఒక ఎంటిటీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కొర్రోజివ్ గ్యాస్ట్రైటిస్. అదేంటి, సాధారణంగా మనం ఎక్కడైనా భోజనానికి వెళ్తాం, లేకపోతే ఇంట్లోనే భోజనం చేస్తాం. ఏమవుతుందంటే మన గిన్నె, మామూలుగా మా వంట పాత్ర ఉంటుంది కదండి, ఆ వంట పాత్ర చివరికి బాగా అంటే అన్నం మిగిలిపోయిన అన్నాన్ని అంటే వంట పాత్రలో అతుక్కున్న అన్నమో కూరో గోకుతారు మన వాళ్ళు. గోకినప్పుడు లోపల కిల ఉంటుంది కదా, ఆ వంట పాత్రలో కిల ఉంటుంది కదా, అది ఆ కూరతోనో అన్నంతోనో మన కడుపులోకి వెళ్ళిపోతుంది. దాన్ని కెమికల్ పాయిజనింగ్ అంటారు. కెమికల్ అంటే ఆ కిలంలో, ఆ గిన్నెలు, వంట పాత్రలు ఉంటాయి, పెద్ద పెద్ద వంట పాత్రలు, డేగిసాలు. అదే కాక మన నీళ్ళలో కూడా ఉండొచ్చు, కొంచెం పెద్దది, ఎక్కువ మంది వచ్చినప్పుడు ఉండేది. సో ఆ కిలం కనుక అన్నంలో కలిసిపోవడం, కూరలో కలిసిపోవడం జరిగితే 6 గంటల లోపు, వితిన్ 6 hours, అంటే మొదటి తిన్న వెంటనే 6 గంటల లోపు కొర్రోజివ్ గ్యాస్ట్రైటిస్ అంటే యాసిడ్ అవన్నీ కలిసిపోతాయి దాంట్లో. అంటే అది కెమికల్ కదా, ఆ కెమికల్ వల్ల వెంటనే కడుపులో విపరీతమైన నొప్పి వచ్చి విపరీతమైన వాంతులు 6 గంటల లోపల, 6 hours లోపల ఇంకా అసలు పేషెంట్కి విపరీతమైన వాంతులు అయిపోయి ఒక్కొక్కసారి పేషెంట్ కొలాప్స్ అయిపోతారండి. అంటే అసలు పల్స్ కూడా దొరకదు, అంత సివియర్గా అయిపోతారు. ఫస్ట్ 1-2 వాంతులు అవుతాయి, ఏదో క్యాజువల్గా తీసుకుంటాం. కానీ విపరీతంగా వాంతులై ఒక్కొక్కసారి అసలు కళ్ళు తిరిగిపోయి పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు, కొలాప్స్ అయిపోతారు. అంటే కెమికల్ పాయిజనింగ్ అనమాట అది. వితిన్ 6 hours, ఫస్ట్ 6 hours వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే తప్పదు. ఒకవేళ ఏదైనా మైల్డ్గా వచ్చిందనుకోండి, 1-2 వాంతులు అయ్యి పర్వాలేదు, అంటే తగ్గాయి. అలాంటప్పుడు ట్యాబ్లెట్ ఆండెమ్ అని వామిటింగ్ సెన్సేషన్, ట్యాబ్లెట్ ఆండెమ్ అంటే వామిటింగ్స్ కోసం. ఈ ప్యాంటాప్ మనందరికీ తెలుసు, ప్యాంటోప్రోజోల్. ఆండెము, ప్యాంటోప్రోజోల్ వెంటనే వేసేస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది. ఓఆర్ఎస్ ఆర్ కొబ్బరి బోండం నీళ్ళు. ఓఆర్ఎస్ తెలుసు కదా, ఇంట్లో అందరి దగ్గర ఉంటుంది. ఎలక్ట్రాల్ అంటాం. దాంతోపాటు ఒకవేళ అది కాకపోతే చక్కగా కొబ్బరి బోండం నీళ్ళు ఇవ్వచ్చు. సుక్రాల్ సిరప్ ఉంటుంది, అదే మన డైజీన్, సుక్రాల్, ఇవన్నీ ఏంటంటే యాంటాసిడ్స్. సుక్రాల్ సిరప్ శుభ్రంగా ఒక 30-40 ml ఇచ్చేయచ్చు. దాంతోపాటు ఒకవేళ పేషెంట్ ఆ పొజిషన్లో ఉంటే, అంటే ట్యాబ్లెట్లు వేసుకునే పొజిషన్లో కంటిన్యూస్ వామిటింగ్స్ అయిపోకుండా కొంతవరకు తేరుకుని ఉంటే, మందులు కనుక తీసుకోగలిగే పొజిషన్లో ఉంటేనే ఇవన్నీ. ఓఆర్ఎస్, సుక్రాల్ సిరప్, అదే ఓఆర్ఎస్ బదులు ఎలక్ట్రాలు, కొబ్బరి బోండం నీళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. ట్యాబ్లెట్ ఆండెమ్ వామిటింగ్ సెన్సేషన్ తగ్గించడానికి, వామిటింగ్స్ తగ్గించడానికి, ఆ కడుపులో గ్యాస్ట్రైటిస్ తగ్గించడానికి ప్యాంటోప్రోజోల్ ట్యాబ్లెట్, ప్యాంటాప్ ట్యాబ్లెట్. దాని తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, అంటే కెమికల్ పాయిజనింగ్లో యూజువల్గా ఇన్ఫెక్షన్ తక్కువ, కానీ 100% మనం గ్యారంటీ ఇవ్వలేం కదా అది కెమికల్ పాయిజనింగ్ అని. ఓఫ్లాక్స్ ఓజెడ్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి, 2 రోజుల పాటు. ఈ సైక్లోపామ్ అనే ట్యాబ్లెట్, పారాసిటమాల్, దాంతోపాటు కొంచెం డైసైక్లమిన్ అని ఒక డ్రగ్ ఉంటుంది. ఇదేంటంటే కడుపులో నొప్పి తగ్గడానికి సైక్లోపామ్ అనే ట్యాబ్లెట్ ఇస్తే పేషెంట్ రికవర్ అవుతాడు. కానీ ఇది కేవలం పేషెంట్ బాగున్నప్పుడు. లేదు, పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నాడు, బాగా వాంతులు అయిపోతున్నాయి, ఏది ఇచ్చినా వాంతి అయిపోతుంది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ IV ఫ్లూయిడ్స్,
ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు, అది సహజం. అంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు, ఇంజెక్షన్ మోనోసెఫ్ లాంటి ఇంజెక్షన్ ఇస్తారు, మెట్రోజిల్ ఇంజెక్షన్ ఇస్తారు, ఇంజెక్షన్ మికాసిన్ ఇస్తారు. తర్వాత ఒకవేళ సరిపోలేదు, పేషెంట్ ఇంకా సీరియస్ అవుతున్నాడు అంటే ఇంజెక్షన్ మెరోపెనమ్ లాంటి పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ ఇస్తారు. దాంతోపాటు బీపీ బాగా తగ్గిపోతే నారెడ్ ఇన్ఫ్యూజన్ అంటే నారెడ్రినాలిన్ లాంటి ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా వాడతారు. అంటే పేషెంట్కి లైఫ్ సపోర్ట్ సర్వీసెస్ మొదలవుతాయి. అలాగే ఒక్కొక్కసారి ఇదే పేషెంట్ డయాలసిస్ మీద కూడా వెళ్ళొచ్చు, డయాలసిస్ కూడా వెళ్ళిపోవచ్చు. లైఫ్ సపోర్ట్ సప్రెసర్స్ ఒక్కోసారి వెంటిలేటర్ అవసరం కూడా పడవచ్చు. కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక చిన్న ప్రాబ్లం ఎంతవరకు తీసుకెళ్ళింది, ఇది నెంబర్ 1. ఇంకోటి సెకండ్ ఎంటిటీలోకి వచ్చినప్పుడు ఇది యాక్చువల్గా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది కాదు, ఇది కిలం వల్ల జరిగింది. కానీ మనం 100% ష్యూర్ కాదు కనుక మనం ఇన్ఫెక్షన్ లాగానే దీన్ని ట్రీట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, గ్యాస్ట్రోఎంటరైటిస్ విత్ ఫీవర్. అంటే ఇదేమో కొరోజివ్ గ్యాస్ట్రైటిస్, ఓన్లీ గ్యాస్ట్రైటిస్. ఇందులో మోషన్స్ ఉండవు, ఇందులో లూజ్ మోషన్స్ ఉండవు. ఫస్ట్ మనం ఇప్పటివరకు చూసుకున్న దాంట్లో కొర్రోజివ్ గ్యాస్ట్రైటిస్లో ఇది ఓన్లీ వాంతులే, విరోచనాలు ఉండవు. కడుపు నొప్పి, వాంతులు, పేషెంట్ స్వెట్టింగ్, అసలు టాలరేట్ చేయలేని పొజిషన్లో ఉంటాడు, బీపీ ఫాల్ అయిపోతూ ఉంటుంది, అది పరిస్థితి. కానీ పెయిన్ ఉంటుంది, విపరీతమైన నొప్పి ఉంటుంది, విరోచనాలు ఉండవు. ఈ రెండోది గ్యాస్ట్రోఎంటరైటిస్ విత్ ఫీవర్ గ్యాస్ట్రోఎంటరైటిస్. ఇది ఈ సిచ్యువేషన్లో పేషెంట్కి వాంతులు అవ్వచ్చు, దాంతోపాటు విరోచనాలు. ముఖ్యంగా ఇది 6 గంటల లోపల జరగదు. సాధారణంగా గ్యాస్ట్రోఎంటరైటిస్ ఎప్పుడైనా మనం బయట ఏదైనా ఆహారం తిన్నప్పుడు, లేకపోతే ఇంట్లోనే ఆహారం మనం ఏమైనా ఏ పచ్చడో ఏదో బాగా పాడైపోయిన తర్వాత, అంటే బాగా ఒక 2-3 రోజులు అయిపోయి దాంట్లో ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్ అది ఎక్కువైపోయినప్పుడు తింటాం. ఒక్కొక్కసారి మన ఇంట్లోనే జరగచ్చు, ఒక్కొక్కసారి బయట ఫుడ్ వల్ల జరగచ్చు. ఫుడ్ పాయిజనింగ్ అంటాం. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఫుడ్లో పాయిజన్ కలవడం కాదండి, ఇన్ఫెక్షన్. అంటే ఫుడ్లో మనకి బాడీకి పనికిరాని బ్యాక్టీరియా, బాడీకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే బ్యాక్టీరియా కొన్ని చేరినప్పుడు, అవి అంటే ఫుడ్ పాడైనప్పుడు. సో గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్లో వామిటింగ్స్ ఉండొచ్చు, వామిటింగ్స్ లేకపోవచ్చు, కానీ లూజ్ మోషన్స్ మాత్రం డెఫినెట్గా ఉంటాయి. బాగా లూజ్ మోషన్స్, గంటకొకటి, అరగంటకొకటి లూజ్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి, విపరీతంగా లూజ్ మోషన్స్ అవుతుంటాయి. అలాంటప్పుడు కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మనం ఏంటి, ఫస్ట్ ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంటరైటిస్ మొదలవగానే ఫస్ట్ ఓఆర్ఎస్, సుక్రాల్ సిరప్, సేమ్ ట్రీట్మెంట్ ఇదే. ఫస్ట్ ఓఆర్ఎస్ అంటే ఎన్నిసార్లు విరోచనాలు అవుతున్నాయో అన్నిసార్లు ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ కానీ కొబ్బరి బోండం నీళ్ళు కానీ, సుక్రాల్ సిరప్ ఆ మంట, ఆ ఎసిడిటీ అది తగ్గించడానికి ప్యాంటాప్ ట్యాబ్లెట్, దాంతోపాటు ఆండెమ్ ట్యాబ్లెట్లు 3 పూట్ల, అంటే వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గించడానికి ట్యాబ్లెట్ ఓఫ్లాక్స్ ఓజెడ్, ఇన్ఫెక్షన్ తగ్గడానికి పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి, 2 రోజుల పాటు, కనీసం 2 రోజులు. సైక్లోపామ్ కడుపులో నొప్పి తగ్గడానికి, జ్వరం తగ్గడానికి, రెండింటికి పనికొస్తుంది. 3 పూట్ల ఇవ్వచ్చు. ఈ సైక్లోపామ్ అనే ట్యాబ్లెట్ 3 పూట్ల ఇవ్వచ్చు. ఒకవేళ అక్కడతో ఆగలేదు, పేషెంట్ బాగా నీరసించిపోతున్నాడు, బీపీ తగ్గుతోంది, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసేయాలి, ఆగకూడదు. ఎందుకంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ నుంచి చాలా సీరియస్ అయిన కండిషన్, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిన కండిషన్స్ చాలా చూసామండి. గ్యాస్ట్రోఎంటరైటిస్తో మొదలై కిడ్నీ ఫెయిల్యూర్, అంటే బీపీ బాగా తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిన కేసెస్ చాలా వస్తాయి. సో వెంటనే హాస్పిటల్ కనుక తీసుకెళ్తే ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు, ఇంజెక్షన్ మోనోసెఫ్ లాంటి కొంచెం హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇస్తారు, మెట్రోజిల్ ఇస్తారు, ఇంజెక్షన్ మికాసిన్, అంటే ఇవన్నీ యాంటీబయాటిక్స్. మోనోసెఫ్, మెట్రోజిల్, ఇంజెక్షన్ మికాసిన్ ఇవన్నీ ఇస్తారు. ఆర్ బాడీ సెలెక్ట్ చేసుకుంటారు. ఓఫ్లాక్స్ ఓజెడ్ ఇంజెక్షన్స్ కూడా దొరుకుతాయి. ఈ ఓఫ్లాక్స్ ఓజెడ్ ఇంజెక్షన్స్ కూడా దొరుకుతాయి. సో సాధారణంగా మేమైతే మోనోసెఫ్, మెట్రోజిల్, మికాసిన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ ఇచ్చి ఒకవేళ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉండి బీపీ బాగా ఫాల్ అయ్యి పేషెంట్ సిక్గా ఉంటే మాత్రం వెంటనే ఇంజెక్షన్ మెరోపెనమ్, అంటే హయ్యెస్ట్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనమ్కి వెళ్ళిపోతాం. దాంతోపాటు బీపీ బాగా లోగా ఉంటే ఇంజెక్షన్ నారెడ్రినాలిన్ ఐవీ ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఆక్సిజన్ సాచురేషన్ కనుక తగ్గుతూ ఉంటే వెంటనే వెంటిలేటర్ అది పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ రీనల్ షట్ డౌన్, అంటే కిడ్నీ అంటే యూరిన్ అవుట్పుట్ కనుక బాగా తగ్గిపోయి సీరం క్రియాటినిన్, అంటే బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాం కదా, బ్లడ్ టెస్ట్లో కనుక సీరం క్రియాటినిన్ కనుక బాగా పెరిగిపోతే ఒక్కొక్కసారి డయాలసిస్ వరకు వెళ్ళొచ్చు. అందుకని ఈ విషయం మాత్రం నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు. ఇది మాత్రం నెగ్లెక్ట్, అంటే ఇది కూడా జ్వరాల్లో ఒక రకమే. గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల జ్వరం వస్తుంది. సో
ఈ విషయంలో మనం నెగ్లిజెన్స్ పనికిరాదు, అస్సలు పనికిరాదు. నెగ్లిజెన్స్ అనేది పనికిరాదు. ఈ కొర్రోజివ్ గ్యాస్ట్రైటిస్ అనేది ఈ కిలం వల్ల అవుతుంది. 6 గంటల లోపే, తిన్న వెంటనే 6 గంటల లోపే అన్నీ వచ్చేస్తాయి. ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ మాత్రం ఫుడ్ పాడవడం వల్ల, ఈ బయట ఫుడ్ వల్ల, పాడైన ఫుడ్ తినటం వల్ల వస్తుంది. అది కొంచెం లేట్గా వస్తుంది. అంటే ఒక 6 అవర్స్ లోపల, వెంటనే తిన్న వెంటనే వచ్చేది కొంచెం లేట్గా రావచ్చు. ఒక 6 గంటలు దాటిన తర్వాత 24 గంటల లోపు ఎప్పుడైనా రావచ్చు. సో గ్యాస్ట్రోఎంటరైటిస్లో ఇక్కడ ఈ కొర్రోజివ్ గ్యాస్ట్రైటిస్లో ఓన్లీ వాంతులు మాత్రమే సివియర్గా ఉంటాయి. ఇక్కడ గ్యాస్ట్రోఎంటరైటిస్లో వామిటింగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ విపరీతంగా లూజ్ మోషన్స్ అవుతాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలండి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఫాలో అయితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అనేది మనం డిసైడ్ అయిపోవాలి వెంటనే. చాలా చాలా